హబక్కూకు గ్రంథము 3వ అధ్యాయము 2వ వచనాన్ని మనం ఇష్టంగా చదువుదాం. యెహోవా నిన్ను గూర్చిన వార్త విని నేను భయపడుచున్నాను. యెహోవా సంవత్సరములు జరుగుచుండగా నీ కార్యము నూతన పరుచుము, సంవత్సరములు జరుగుచుండగా దానిని తెలియజేయుము. చిన్న మాట ప్రార్థన. పరిశుద్ధుడువైన తండ్రి, మహోన్నతుడువైన దేవ, 2024 మా మీద నుండి గతించిపోయి 2024 గతించిపోయి 2025 గతించిపోయి 2026వ సంవత్సరంలోనికి మమ్మల్ని మీరు నడిపించారయ్యా. అందుని బట్టి మీ స్తోత్రాలు. దినము గడుచుట ఎంత భారమో, వ్యాధిగ్రస్తులైన వారు, హాస్పిటల్లో ఉన్న వారికి ఆ విలువ అర్థమవుతుంది. రోజు గడిస్తే కానీ చెప్పలేము అంటూ వేదన పడుతున్న వారు ఈ రోజు కూడా లేకపోలేదయ్యా. మా జీవితంలో దినాలు కాదు, నెలలు కాదు, సంవత్సరాలే దొర్లి వెళ్ళిపోయి మరొక 2026 నూతన సంవత్సరాన్ని చూడడానికి, అది దేవుని మందిరంలో గడపటానికి మీరు ఇచ్చిన ధన్యతను బట్టి స్తోత్రాలు. చదువుకున్న నైనా నీ లేఖన భాగము, సంవత్సరములు జరుగుచుండగా నీ కార్యము నూతన పరుచుము, సంవత్సరములు జరుగుచుండగా దానిని తెలియచేయమనే మాట మీరే మాకు వివరంగా బోధించమని ప్రార్థిపడుతున్నాను. చేరి వచ్చిన బిడ్డలందరిని బట్టి మీ స్తోత్రాలు. రాత్రి బిడ్డలందరినీ, నన్ను అందరినీ మీరు ఉపయోగించుకున్నారు. అందును బట్టి వందనాలు. ఈ సమయంలో వాక్యాన్ని శ్రద్ధగా, అత్యాసక్తితో, హృదయపూర్వకంగా ఆలకించగలిగిన చెవులను, గ్రహించగలిగిన మనస్సులను మీరు దయచేయండి. మరొక సంవత్సరం అయినా మీరు నాకు నీ సువార్తను ప్రకటించే వరాన్ని పొడిగించి ఇచ్చినందుకు స్తోత్రాలు. సిలువ చాటును మరుగు చేసుకొని అవసరమైన మాట మాత్రమే బయటికి వెల్లడి అగుటున్నట్లుగా నన్ను మీ స్వాధీన ఆధీనంలో నిలుపుకునమని యేసు నామమున అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రియులారా, అటు ఇటు లేచి ఎవరు తిరగొద్దు. దేవుని వాక్యాన్ని మనం కొద్దిసేపు ఎక్కువ టైం తీసుకొను ఈ పగలు కూడా క్లుప్తమైన సందేశం మీ ముందు ఉంచాలని నేను ఆశపడుతున్నాను. హబక్కూకు గ్రంథం 3 అధ్యాయాలతో చిన్న పుస్తకంగా పరిశుద్ధ గ్రంథంలో దేవుడు పెట్టాడండి. హబక్కూకు అనే భక్తుని ద్వారా దేవుడు ఎన్నో విషయాలు దేవుని ప్రజలైన ఇశ్రాయేలీయులకి తెలియచేస్తూ వచ్చాడు. హబక్కూకులో ఉన్న ప్రత్యేకత ఏంటంటే, ఈయన ప్రార్థనా పరుడు. ప్రార్థనకి ప్రయారిటీ ఇస్తాడు. ఆయన ప్రార్థనకి మొదటి ప్రాధాన్యత ఇస్తాడు. కనుకనే 1వ అధ్యాయం 2వ వచనంలో యెహోవా నేను మొర్ర పెట్టినను, ఆయన మొరతో ప్రారంభిస్తాడు. ఆయన జీవితాన్ని మొరతోనే ముగింపు చేస్తూ ఉన్న గొప్ప దేవుడు. ప్రియులను, గొప్ప దేవుణ్ణి ఆయన ఆరాధిస్తున్నాడు. అంత గొప్ప విశ్వాసి. ఏమి లేకపోయినా సరే, ఏమి లేకపోయినా నేను నిన్ను ఆనందిస్తాను. నేను పంటకపోయినా, దొడ్డిలో గొర్రెలు లేకపోయినా, శాలలో పశువులు లేకపోయినా నేను యెహోవా యందు ఆనందిస్తాననే మాట బైబిల్ అంతటిలో హబక్కూకు నోట మాత్రమే దేవుడు రాయించాడు. ఇలాంటి గొప్ప ప్రార్థనా పరుడైన హబక్కూకు. అందుకే మీరు 1వ వచనంలో చూసినా ఆయన మొర పెడతానే ఉన్నాడు. 2వ వచనంలో దేవుడు ఆయనకి రెస్పాన్స్ ఇచ్చాడు. 3వ అధ్యాయంలో మళ్ళీ ప్రార్థన చేస్తున్నాడు. ప్రార్థనా గ్రంథము హబక్కూకు గ్రంథము. హబక్కూకు చేశాడు, దేవుడు రెస్పాన్స్ ఇచ్చాడు. ప్రార్థనా పూర్వకమైన గ్రంథంలో హబక్కూకు చేస్తున్న ప్రార్థన ఏంటంటే, అయ్యా సంవత్సరాలు వచ్చినాయి, జరుగుతున్నాయిగా, సంవత్సరములు జరుగుచుండగా నీ కార్యము నూతన పరచము. మళ్ళీ అంటాడు సంవత్సరములు జరుగుచుండగా. నాతో అనండి, ఏం జరుగుచుండగా? అందరు చెప్పండి, ఏం జరుగుచుండగా? సంవత్సరములు జరుగుచుండగా. ఈ మధ్యాహ్న కాల సమయంలో ఏ సంవత్సరములు, 5 రకాల సంవత్సరాలు మీ ముందు ఉంచుతాను, జాగ్రత్తగా వినండి. ఎలాంటి సంవత్సరాలు దేవుడు మనకి ఇవ్వాలని ఆయన ఆశ. అయితే మన ప్రవర్తనను బట్టి మనం ఎలాంటి సంవత్సరాలకు వాటిని మార్చేసుకుంటున్నాం.
ఇక్కడ దేవుడు సంవత్సరము అనలా, సంవత్సరములు జరుగుచుండగా. ఎలాంటి సంవత్సరం? ఈ సంవత్సరం 5 రకాల సంవత్సరాలు నేను మీ ముందు ఉంచుతాను ప్రియులరా. ఆయన సంవత్సరాలు జరిగేటప్పుడు ఏమి నూతన పరుస్తాడంటే కార్యాలని నూతన పరుస్తాడు. ఈ 5 అంతల సంవత్సరాలలో ఎలాంటి కార్యాలు దేవుడు జరిగిస్తాడు? 5 రకాల సంవత్సరాలని మనం వినటానికి ఇష్టపడదాం ప్రియులరా. బైబిల్లో ఆదికాండంలో 41వ అధ్యాయం 54 వచనంలో, ఆదికాండము 41వ అధ్యాయము 54 వచనంలో యోసేపు చెప్పిన ప్రకారము 7 కరువు సంవత్సరాలు ఆరంభమయ్యాయట. వింటున్నారా? ఏ సంవత్సరాలండి? కరువు సంవత్సరాలండి. నిజమే. ఒక్కోసారి మనం అనుకుంటాం మన వాళ్ళకి ఆ టయ్యాలు గుర్తుండవు, కానీ పెద్దోళ్ళకి ఏమంటారు తెలుసా? మా పెద్దోడు పుట్టినప్పుడు అమ్మో ఎంత కరువో, మా చిన్నది పుట్టినప్పుడు అయితే అప్పుడు బాగుంది. కరువు ఆ తుఫాన్ వచ్చినప్పుడైతే ఎంత కరువు అంటే, ఇలా డేట్లు, సంవత్సరాలు, నెలలో, రోజులు ఖాళీ ఉండవు గనక, గుర్తు ఉండవు గనక మండు గుర్తులు, బండ గుర్తులు పెట్టేసుకుంటారనమాట. మన జీవితంలో కూడా ఎక్కువగా మనల్ని ఏలుబడి చేసింది ఏ సంవత్సరాలు తెలుసా? ఈ మాట ప్రకారం కరువు సంవత్సరాలే. ఏ సంవత్సరాలమ్మా? కరువు సంవత్సరాలే. మన జీవిత దినాలన్నీ కూడా ఒకసారి ఆలోచన చేసుకోండి. ఐగుప్తు దేశంలో కానీ యోసేపు చెప్పినట్టుగా కల వచ్చింది. కల భావాన్ని ఏంటో చెప్పంటే చెప్పేశాడు. ఆ బలహీనమైన బక్క చిక్కిన ఆవులన్నీ కూడా బలిసిన ఎడ్లను తినేస్తున్నాయి. ఏంటి దీని అర్థం ఏంటంటే, భూమి మీదకి ప్రపంచం మొత్తానికి కూడా 7 సంవత్సరాలు ఏ సంవత్సరాలు రాబోతున్నాయి? కరువు సంవత్సరాలు రాబోతున్నాయి. అంటే ఇది మన టాపిక్ కాదు, కానీ మీకు అర్థం అవడానికి చెప్తున్నానండి. ఏ సంవత్సరంగా ఈ సంవత్సరాన్ని కోరుకుంటున్నావు నువ్వు? సంవత్సరంలోకి ప్రవేశించావు, హ్యాపీ న్యూ ఇయర్ అన్నావు, బాగానే ఉంది. కేక్ కోసావు, ఆనందంగా సంతోషంగా కొత్త బట్టలతో సంతోషంగా దేవుని మందిరంలో పాల్గొంటున్నావు. అందరూ ఊరు వాడ క్రైస్తవులు అది తారతమ్యం లేకుండా అందరూ హ్యాపీ న్యూ ఇయర్ అందరూ వాట్సాప్లు, ఫేస్బుక్లు, మీడియా ద్వారా, ఫోన్ల ద్వారా అంత బాగానే ఉంది. కానీ ఈ సంవత్సరం ఏ సంవత్సరం అని వేడుక చేస్తున్నావు? ఎలాంటి సంవత్సరంగా ఉండాలని నువ్వు ఆశపడుతున్నావు? తెలియకుండానే వేడుక చేసేసావా? తెలియకుండానే హ్యాపీ న్యూ ఇయర్ అన్నావా? ఎలాంటి సంవత్సరంగా మలుచుకోవాలో అది నీ చేతుల్లోనే ఉంది, అది నా చేతుల్లోనే ఉంది. దేవుడు మన ప్రవర్తనను బట్టే ఒక్కొక్కళ్ళకు ఒక్కొక్క సంవత్సరాన్ని ఎలా మారుస్తాడో తెలుసా? అదిగో కరువు సంవత్సరాలుగా మారుస్తాడండి. నయోమి తన భర్తను పోగొట్టుకుంది, పిల్లలను పోగొట్టుకుని కొన్ని సంవత్సరాలు, కరువు సంవత్సరాలు ప్రక్కనున్న దేశంలో ఆమె బ్రతకాల్సి వచ్చిందండి. కరువు సంవత్సరాలు ఏలుబడి చేశాయి. సంవత్సరంలో చిన్న కుమారుడు కొన్ని రోజులు, కొన్ని నెలలు బహుశా తండ్రికి దూరం అయిపోయి కరువు సంవత్సరాలు ఆ అబ్బాయి జీవితంలో కొన్ని నెలలు గడిపిడు. బ్రిల్లగా మన జీవితంలో వేడుక, సంతోషం, కొత్త సంవత్సరం వచ్చింది అనుకుంటున్నాం, కానీ ఆ సంవత్సరం నీకు కరువు సంవత్సరంగా మారిపోతే అయ్యి బాబో, అలాగ ఉండకూడదని మందిరాల్లో రాత్రి అంతా వాచ్ నైట్ సర్వీసులు, పగలంతా మరలా దేవుని మందిరంలో పాల్గొంటారు. ఎందుకో తెలుసా? అదిగో 7 సంవత్సరాలు కరువు సంవత్సరాలు వచ్చినాయి అయ్యా. మరి పిల్లలు ఎలా బతికేది? మేము ఎలా ముందుకు నడిచేది? ఇప్పటికే సంవత్సరంలో కొన్ని నెలలు, కొన్ని రోజులు పనులు ఉండవు కదా అండి. ఆ పనులు లేని రోజులు ఆ కష్టపడినవి దాచిపెట్టుకొని జ్ఞానవంతురాలు ఇల్లు కట్టునన్నట్టుగా చక్కగా వాటిని పొదుపు చేసుకునే కాపురాలు కొన్ని ఉన్నాయండి. సంవత్సరము నీకు చాలా ప్రాముఖ్యమైందండి. అందుకే సంవత్సరము వెంబడి సంవత్సరము గడవనీయుడని యెషయా గ్రంథంలో దేవుని వాక్యం చెప్తోంది. అయితే హబక్కూకు భక్తుడు అంటాడు, యెహోవా సంవత్సరములు జరుగుచుండగా నీ కార్యాన్ని నూతనపరచయ్యా, నీ కార్యాన్ని నూతనపరచయ్యా. మళ్ళీ అంటాడు, సంవత్సరములు జరుగుచుండగా దానిని తెలియచేయి. ఈ సంవత్సరం ఎలాంటిదో నాకు తెలియచేయి, ఈ సంవత్సరం ఎలాంటిదో నాకు తెలియచేయి. అదిగో ఇశ్రాయేలీలు అవ్వచ్చు, ప్రపంచమంతా, ఐగుప్తు దేశం మొదలుకొని ప్రపంచమంతా 7 సంవత్సరాలు కరువు సంవత్సరాలు అయిపోయినాయి. అయితే హృదయపూర్వకంగా నేను 5 రకాల ఆశీర్వాదకరమైన సంవత్సరాలే ఉంచబోతున్నాను. దేవునికి స్తోత్రాలు. 5 రకాలైనవి దీవెనకరమైన సంవత్సరాలే మనం ఈ మధ్యాహ్నం వినబోతున్నాము. ఇలాగా ఈ సంవత్సరము నా కొరకు మార్చబడును గాక.
ఇలాగా ఈ సంవత్సరము నా కుటుంబానికి మార్చబడును గాక. సంవత్సరములు జరుగుచుండగా ఈ సంవత్సరం ఏ సంవత్సరంలాగా జరగాలి? నెంబర్ 1, 5 సంవత్సరాలలో మొదటి సంవత్సరం ఏంటంటే ఆదికాండము 26వ అధ్యాయములోనికి ఒకసారి రండి ప్రియులరా. మనం వినాలనుకుంటున్న 5 సంవత్సరాలలో మొదటి సంవత్సరము ఏంటి? ఆ కార్యం ఎలాంటి సంవత్సరమో ఆదికాండం 26వ అధ్యాయము 12వ వచనాన్ని జాగ్రత్తగా చదువుదామండి. 26:12 ఇస్సాకు ఆ దేశమందున్నవాడై విత్తనము వేసి ఏ సంవత్సరం అమ్మా? అందరూ అనండి, ఏ సంవత్సరం అమ్మా? ఆ సంవత్సరము 100 ఫలము పొందెను, యెహోవా అతనిని ఆశీర్వదించెను గనుక ఆ మనుష్యుడు గొప్పోడైపోయాడంట. దేవునికి స్తోత్రం చెప్పండి బిగ్గరగా. దీనికి ఒక పేరు పెడదాం. మనం వినాలనుకుంటున్న 5 సంవత్సరాల్లో మొదటి సంవత్సరం పేరు ఏంటంటే 100 ఫలము పొందిన సంవత్సరం. ఆమెన్. ఏ సంవత్సరం అండి? 100, 50 కూడా కాదు, 50-50 ఛాన్స్ కాదు, 100 ఫోల్డ్ అంతే. 100 ఫోల్డ్, 100 ప్రభువా. ఒక్క విత్తనం వేసాడంట, ఎన్నంతల ఫలం పొందాడట? 100 ఫలము పొందిన సంవత్సరం. అందుకే ఈ దినాన హబక్కూకు గ్రంథంలో మూలవాక్యం చదువుకున్నట్టుగా సంవత్సరములు జరుగుచుండగా ఈ సంవత్సరం ఏ సంవత్సరంగా జరగాలంటే నాకు 100 ఫలము పొందిన సంవత్సరంగా ఈ సంవత్సరం నా జీవితంలో జరుగునుగాక. ఇస్సాకు మళ్ళీ ఆ విత్తనం ఎక్కడ ఏ దేశంలో వేసాడో తెలుసా? తను పుట్టి పెరిగిన సొంత దేశంలో వేయలే, పరాయి దేశం వెళ్ళిపోయి అక్కడ ఒక పొలం కౌలు తీసుకొని ఆ కౌలు పొలంలో విత్తనం వేసాడట. దేవుడు ఆశీర్వదించాడు, గొప్పోడైపోయాడంట. ఈ సంవత్సరం నీ ప్రవర్తన ద్వారా ఇస్సాకు అలాగా పరాయి పొలంలోకి వెళ్ళి విత్తనం వేసి 100 ఫలం పొందినట్టుగా ప్రభువా మేము కూడా ఈ లోకంలో పరదేశులమే. ఆమేన్. మేము కూడా ఈ లోకంలో ఏ జనులం అండి? పరదేశులమే. కనుక మేము ఎక్కడ విత్తనం వేసినా ఈ సంవత్సరం మాకు కూడా ఎన్నంతల ఫలం వచ్చునుగాక, 100 ఫలము పొందే సంవత్సరంగా ఈ సంవత్సరం నువ్వు మాకు చేయాలయ్యా. పరిస్థితులు ఎలాగున్నా సరే, వర్షాలు పడకపోయినా సరే మాకేం పండాలి? పంటలు పండి తీరాల్సిందే. ఇది గొప్పతనం కాదు, ఇది దురాశ కాదు, బైబిల్లోనే ఉందన్నమాట. ఇర్మియా గ్రంథము 17వ అధ్యాయము. వర్షం లేకపోయినా పంట ఎలా పండిద్దండి? అలాంటి సంవత్సరాన్ని ఇస్తాడు దేవుడు నీకు నమ్మకం ఉంటే. ఇర్మియా గ్రంథము 17వ అధ్యాయము 8వ వచనాన్ని మనం జాగ్రత్తగా చదువుదామండి. అందరూ తెరవండి. ఇర్మియా 17:8 వాడు జలముల యొద్ద నాటబడిన చెట్టు వలె ఉండును, అది కాలువల ఓరను దాని వేళ్ళు తన్నును, వెట్ట కలిగినను దానికి భయపడదు, దాని ఆకు పచ్చగా ఉండును. అందరూ వినండి, వర్షము లేని సంవత్సరమున అనండి. ఏ సంవత్సరం అంట? బిగ్గరగా చెప్పండి, ఏ సంవత్సరం అంట? వర్షము లేని సంవత్సరమున చింత నొందదు, కాపు మానదు. చప్పట్లు కొట్టండి మరి బిగ్గరగా. వర్షం లేకపోయినా ఆ పొలం ఏం చేయదంట? చింత నొందదు. ఆ చెట్టు ఏం చేయదంట? చింత నొందదు. వర్షం లేకపోయినా చింత నొందదు, కాపు మానదు. ఆమెనడు బిగ్గరగా. ఎప్పుడు తెలుసా? ఎప్పుడండి? అక్కడ అంటాడు ఇర్మియా 17లో వాడు జలముల యొద్ద నాటబడిన చెట్టు వలె ఉంటాడండి. దేవుని యందు భయభక్తులు కలిగిన వ్యక్తి ఇస్సాకు వలె మనం కూడా దేవుని యందు భయము భక్తి కలిగి ఉంటే నువ్వు వేసేది ఒక్క విత్తనమైనా దేవుడు ఈ సంవత్సరం ఆర్డర్ ఇస్తాడట. ఈ 2026 సంవత్సరంలో నా యందు భయభక్తులు ఉంచిన పలానా బిడ్డ, పలానా వ్యవసాయదారుడు, పలానా రైతు విత్తనం విత్తుతున్నాడు గనక పరిస్థితులు వర్షాలు రావా అయినా సరే చింత నొందదు ఆ పొలము, కాపు మానదు. 1 కాదు 50 కాదు 100 పంట ఇంటికొచ్చునుగాక. అందుకే హబక్కూకు అంటాడు సంవత్సరములు
జరుగుచుండగా అనండి, ఏం జరుగుచుండగా. కనుక నా జీవితంలో, నీ జీవితంలో ఇది శారీరకమైన పంట కొయ్యాలి, మనము ఆత్మీయమైన పంట కూడా కొయ్యాలి. ఈ సంవత్సరం 100 సేవా పొలమును మనము దుమ్ముగాక. రెండవ సంవత్సరం ఏంటో మనం చూద్దాం ప్రియులరా. సంవత్సరములు జరుగుచుండగా, ఏ సంవత్సరం అయ్యా? సామెతల గ్రంథము 3వ అధ్యాయములకు ఒకసారి రండి ప్రియులరా. సామెతల గ్రంథము 3వ అధ్యాయములకు ఒకసారి వస్తే 2వ సంవత్సరాన్ని మనం వినటానికి ఇష్టపడదాం. 3వ అధ్యాయము 2వ వచనాన్ని చదువుతారా? ద బుక్ ఆఫ్ ప్రొవర్బ్స్ చాప్టర్ 3 verse 2, 3:2లో బైబిల్ చెప్తున్న మాట ఏంటంటే, అవి దీర్ఘాయువును, ఏ సంవత్సరాలు? సుఖ జీవముతో గడుచు సంవత్సరములను శాంతిని నీకు కలుగ చేయును. ఆమెనడు బిగ్గరగా. 2వ సంవత్సరం పేరు ఏంటంటే సుఖ జీవముతో గడుచు సంవత్సరం అనండి. ఏ సంవత్సరం? అందరు చెప్పండి, ఏ సంవత్సరం? సుఖ జీవముతో గడుచు సంవత్సరం. గత సంవత్సరం అంతా ఏం జీవితం అండి, సుఖం లేదు, శాంతి లేదు. సామెత ఇది కదా, సామెత బైబిల్ నుంచి వచ్చింది. ఇక్కడ 2 ఉన్నాయి, సుఖం ఉంది, శాంతి ఉంది. ఉందా? 3వ వచనంలో, 2వ వచనంలో అవి దీర్ఘాయువును, ఏ జీవముతో? సుఖ జీవముతో గడుచు సంవత్సరాలు ఇచ్చును. అవి నీకేం కలుగు చేస్తాయి? శాంతిని కలుగు చేస్తాయి. మనం కూడా అప్పుడప్పుడు అంటాం, ఏం బతుకయ్యా, సుఖం లేదు, శాంతి లేదు. ఒకవేళ గత సంవత్సరం అలా ఉందేమో, ఈ సంవత్సరం అయినా ఈ తొలి దినం, తొలి సమయాల్లో, తొలి నెలలోనైనా ఒక తీర్మానం చేసుకో, ఆ లోపం నాలోనే ప్రభా. చూసారా, వర్షం లేకపోయినా కాపు మానదంట, చింతన ఉండదంట. అంటే దాని అర్థం ఏంటి? వర్షంతో పని లేదు. ఇక మనం నెపాలు మోపాల్సిన ఆస్కారం కూడా దేవుడు క్లియర్ కట్గా చెప్పేసాడు. వర్షాలు పడతల్లా మేమేంటి ఇలాగ అయిపోయాం. వర్షం లేకపోయినా నీ ప్రవర్తన బట్టి మన పంట కాపు సమృద్ధిగా కాయునుగాక. దేవుడు ఇచ్చాడు. మరి మనిషి అయితే మాట తప్పుతాడు, కానీ దేవుడు మాట తప్పుతాడా అండి? మాట తప్పడు ప్రియులరా. రెండవదిగా సుఖ జీవము. మనం సుఖ జీవంతో గడిచిపోవాలని దేవుడు అదే కోరుకున్నాడు. చూడముచ్చటైనది భూమి మీద ఏంటో నేను మీకు చాలాసార్లు చెప్పాను. ప్రసంగి గ్రంథంలో ఉంటుంది, దేవుడిచ్చిన దినాలన్నీ కూడా చక్కగా మనము కోరుకుంటూ, చక్కగా ఆహారం తింటూ నెమ్మదిగా బతకటమే. ఇది మానవ కోటికి భాగ్యం. దేవునికి స్తోత్రం. ఇవి కూడా నోచుకోలేకపోతున్నారండి చాలామంది. సుఖం అంటే పెద్ద మనకు ఉండాల్సిన పని లేదు. ఫ్లైట్లో తిరుగుతూ, పెద్ద సోఫాల్లో పడుకుంటూ, డబుల్ కాట్లో, 8 కాట్లో, 10 కాట్లు బెడ్లు మనకు ఉండాల్సిన పని లేదు ప్రియులరా. మనకు ఉండాల్సిన పని లేదు. మనిషికి సుఖజీవం ఏంటో తెలుసా? భూమి మీద చూడ ముచ్చట అయినది ఏంటి? చాలాసార్లు చెప్పా, ఎవరికైనా గుర్తుందా? ప్రసంగి గ్రంథంలో చాలాసార్లు చెప్పాను, ఒకసారి కాదు. చూడముచ్చట అయింది ఏంటండి? ఎక్కడుందన్నమాట? ప్రసంగి గ్రంథంలోకి ఒకసారి రండి. ప్రసంగి గ్రంథంలో ఒకసారి మీరు వెతకండి దాన్ని. నేను చాలాసార్లు చెప్పాను, చూడముచ్చట అయినది ఏంటి భూమి మీద? చూడముచ్చట అయినది ఏంటి? ప్రసంగి గ్రంథము 5వ అధ్యాయము 18వ వచనం. 5:18 మరియు కోరదగినదిగాను చూడముచ్చట అయినదిగాను నాకు కనబడింది ఏంటంటే, అందరు వినండి, దేవుడు తనకి నియమించిన ఆయుష్కాల దినాలన్నీ కూడా ఒకడు అన్నపానములు పుచ్చుకొనొచ్చు, తన కష్టార్జితం అంతటి వలన క్షేమంగా బ్రతుకుచుండుటయే ఇది వానికి భాగ్యం. ఇంతకన్నా గొప్ప భాగ్యం లేదండి. కానీ ఆలోచన చేయండి, దీనికి కూడా చాలామంది నోచుకోవట్లేదండి. దేవుడిచ్చిన ఆయుష్కాల దినాలు పోగొట్టుకుంటున్నారు. దేవునికి వ్యతిరేకంగా బ్రతుకుతుంది. ఆయుష్కాల దినాల్లో అన్నపానములు పుచ్చుకోలేకపోతున్నారండి. ఏంటయ్యానంటే పంటలు పండట్ల. ఎందుకు? వర్షాలు పడతలా. మనకు దాని మీద పడుతున్నాం మనం అందరం. దేని మీద? ఈ సంవత్సరం వర్షాలు పడలేదు, పంటలు పండలేదు అన్నారా? ఏం చేద్దాం? ఇర్మియా గ్రంథంలోకి వెళ్ళిపోతాం. ఇర్మియా గ్రంథంలో మాట గుర్తు రావాలి. వర్షము లేని సంవత్సరమైనను అది చింత పడదు, కాపు మానదో. వర్షం మీద నెపాలు మోపపోకండి, అది మన లోపం. అది
చూడముచ్చటైనది ఇదే సుఖజీవం. అయ్యా, నీ ఆయుష్ దినాల్లో అన్నపానాలు తింటూ కష్టార్జితం అంతటి వలన ఎలాగా ఉండటం, క్షేమంగా ఉండటమే సుఖజీవం. ఇలాంటి సంవత్సరాలు దేవుడు మనకి ఇస్తాడట. అప్పుడు మనకి ఏం కలిగిద్దంటే శాంతి. అనండి, ఏం కలిగిద్దండి? కానీ మన బతుకుల్లో ఇప్పుడంతా ఏమొస్తుంది? శాంతికి ముందు పెట్టండి, ఏమైపోయింది? అశాంతి. ఈడొకడు ఉన్నాడు ప్రశాంత్ అని, వాడు అసలు ప్రశాంతం ఉండడాడు. బయట ఒకటి గదిలిస్తాడు, లోపల ఒకటి గదిలిస్తాడు, అట్టిలో ఒకటి గదిలిస్తాడు, ఇటు ఒకటి గదిలిస్తాడు కదా. ఈ సంవత్సరం వాడు కూడా ప్రశాంతంగా ఉండును గాక. మన జీవితంలో సుఖ జీవముతో గడుచు సంవత్సరములు దేవుడు మనకిచ్చును గాక. యోబు గ్రంథము 36వ అధ్యాయం 11వ వచనంలో, యోబు గ్రంథము 36వ అధ్యాయం 11వ వచనంలో కూడా ఇంచుమించు ఇదే మాట దేవుడు చెప్పాడండి. అందరూ తెరవండి. యోబు గ్రంథం 36:11లో, వారు ఆలకించి ఆయనను సేవించిన ఎడల తమ దినములను క్షేమముగాను తమ సంవత్సరములను సుఖముగాను వెళ్ళబుచ్చెదరు. దేవునికి చేతులు రెండు పైకెత్తి స్తోత్రం చెప్తారా? దగ్గరగా స్తోత్రం చెప్తారా? యోబు ప్రాణ స్నేహితుల్లో జోఫరు, బిల్దదు, ఎలీహు, ఇంకొక ఆయన ఉన్నాడు. ఆయన వచ్చి ఎలీహు అనే ఆయన చాలా యవ్వనస్తుడండి. ఎలీహు అనే వ్యక్తి చాలా యవ్వనస్తుడైనా యోబు ముగ్గురు ఫ్రెండ్స్ని అతను కరప్షన్ చేస్తున్నాడు. ఎలీఫజు, జోఫరు, బిల్దదు ప్రాణ స్నేహితులైతే ఇక్కడ ఎలీహు అని ఉంది. హూ ఈజ్ ఎలీహు అనంటే ఇతను వయసులో చిన్నోడైన మంచి జ్ఞానం కలిగిన వాడంట. ఎందుకు యోబును అలా మాట్లాడుతున్నారు మీరు అని ముగ్గురు ఫ్రెండ్స్ని కరప్షన్ చేస్తున్నాడు. యోబును కూడా కరప్షన్ చేశాడు వయసులో చిన్నోడైన. ఇలాంటి ఆయన అంటాడు, ఎలీహు అని అంటాడు, ఇదిగో దేవుని మాట ఆలకించి దేవుణ్ణి సేవించిన వాళ్ళు దినాలు ఎలాగుంటాయి తెలుసా? క్షేమంగా ఉంటాయి. దేవుని మాట ఆలకించి దేవుని సేవించిన వారి సంవత్సరాలు ఎలాగుంటాయో తెలుసా? సుఖముగా వారి సంవత్సరములను వెళ్ళబుచ్చెదరు. కనుక రెండవదిగా ఏ సంవత్సరం అంటే సుఖ జీవముతో గడుచు సంవత్సరం. హృదయపూర్వకంగా చేతులు రెండు పైకి తొక్క మాట నుండి, ఈ సంవత్సరం నాకు సుఖ జీవముతో గడుచు సంవత్సరముగా దేవుడు మార్చునుగాక. ఎంత బాగా అనలేక అన్నారు చూశారు మీరు? అయ్యి బాబా అనండి ఇప్పుడన్నా, సుఖజీవముతో గడుచు సంవత్సరముగా ఈ సంవత్సరము దేవుడు నాకు జరిగించునుగాక. మూడవ సంవత్సరాన్ని నేను మీ ముందు ఉంచుతాను ప్రియులుగా. సంవత్సరములు జరుగుచుండగా ఏ సంవత్సరం జరిగిస్తావయ్యా? న్యాయాధిపతుల గ్రంథము 5వ అధ్యాయం, న్యాయాధిపతుల గ్రంథము 5వ అధ్యాయము 31వ వచనంలో 3వ సంవత్సరము పేరేంటో మనం వినటానికి ఇష్టపడదాం. న్యాయాధిపతులు 5:31లో బైబిల్ చెప్తున్న మాట, యెహోవా నీ శత్రువులందరూ అలాగుననే ఆయనను ప్రేమించువారు బలముతో ఉదయించు సూర్యుని వల్లే ఉందురు అని పాడిరి. తర్వాత దేశము, అందరు వినండి, 40 సంవత్సరాలు నిమ్మళముగా ఉండెను. చప్పట్లు కొట్టండి ఒకసారి, బిగ్గరగా చప్పట్లు కొట్టాలి, బిగ్గరగా. మూడవదిగా ఏ సంవత్సరము అనంటే నిమ్మళముగా ఉండు సంవత్సరము అనండి. ఏ సంవత్సరం అండి? అలలు లేవు, ఇంక తుఫానులు లేవు. మాట్లాడితే మొంతా తుఫాను, లేకపోతే బకెట్ తుఫాను, శంభు తుఫాను లేవిక. ఇక మనకి ఎప్పుడు ఏ సంవత్సరంగా దేవుడు మారుస్తాడంటే నిమ్మళముగా ఉండు సంవత్సరాలు. ఇది నాకు కావాలన్న వాళ్ళు దేవునికి స్తోత్రం చెప్పండి. దేవుడు ఎంత ప్రేమ కలిగిన వాడండి. నువ్వేదో సంవత్సరం మారిందని సంతోషంగా కేక్ కోసావు, నిమ్మలంగానే మనం ఎంజాయ్ చేస్తున్నావా? ఒకసారి ఆలోచించండి. నిమ్మలంగానే హ్యాపీ న్యూ ఇయర్ చెప్పుకుంటున్నారా ప్రజలందరూ? నిమ్మలంగా సుఖజీవంతో ఉండి ప్రశాంతంగా ఉండే వాట్సాప్లో కానీ ఫేస్బుక్లో కానీ అయినోళ్ళకి కానీ ఫోన్ల ద్వారా కానీ ఎదురుబడిన వాళ్ళకి కానీ షేక్ హ్యాండ్ ఇచ్చి ప్రశాంతంగా హ్యాపీ న్యూ ఇయర్ చెప్తున్నావా? నిమ్మలం ఉందా నీ జీవితంలో? నీ హృదయంలో నిమ్మలం ఉందా?
తుఫాన్లు తుఫాన్లు తుఫాన్లు, అలజడి. గతించిన ఉపవాస కూడికల్లో మనం విన్నాము, లేదు పోయిన ఆదివారం మనం విన్నాం. నా అంతరంగము నందు విచారములు హెచ్చుగా కలగగా నీ గొప్ప ఆదరణ నా ప్రాణమునకు నెమ్మది కలుగజేసెను. దేవునికి స్తోత్రం చెప్పండి. అంతరంగంలో ఏమి రేగినాయి అంట? విచారాలు అనండి. ఏమి రేగినాయి అండి? విచారాలు రేగగా నాకేం లేదు, ఇప్పుడు నెమ్మది లేదు. కానీ నీ గొప్ప ఆదరణ నా ప్రాణానికి ఏం కలుగు చేసింది ప్రభువా? నెమ్మది కలుగు చేసింది. మూడవదిగా, ఏ సంవత్సరం దేవుడు జరిగించాలంటే ఈ సంవత్సరాన్ని నిమ్మలంగా ఉండే సంవత్సరముగా ఈ సంవత్సరము జరుగునుగాక. అందుకే సంవత్సరములు జరుగుచుండగా, ఏ సంవత్సరం జరగాలో తెలుసా నీ జీవితంలో? కరువు సంవత్సరం కాదమ్మా, ఇంకా అశాంతి సంవత్సరం కాదు, ఇంకా పంటలు పండని సంవత్సరం కాదు, ఇంకా సుఖజీవం శాంతి లేని సంవత్సరం కాదు, ఇంకా నిమ్మలం లేని సంవత్సరం కాదు, ఇంకా దేవుడు నీకు ఇవ్వాలని ఆశపడుతున్నాడు. నెంబర్ 4, ఎలాంటి సంవత్సరమో ముగింపులోకి వచ్చేద్దాం. ఇక 4వదిగా, దేవుడు నీకు ఎలాంటి సంవత్సరాన్ని జరిగించాలని ఆశపడుతున్నాడు? ద్వితీయోపదేశకాండము 8వ అధ్యాయం, ద్వితీయోపదేశకాండము 8వ అధ్యాయము 2వ వచనాన్ని మనం జాగ్రత్తగా చదువుదామండి. ద్వితీయోపదేశకాండం 8:2, మరియు నీవు ఆయన ఆజ్ఞలను గైకొందువో లేదో నిన్ను శోధించి నీ హృదయములో ఉన్నది తెలుసుకొనుటకు నిన్ను అణుచు నిమిత్తమును అరణ్యములో ఈ 40 సంవత్సరములు నీ దేవుడైన యెహోవా నిన్ను నడిపించిన మార్గం అంతటిని జ్ఞాపకం చేసుకో. దీనికి ఒక పేరు పెడదాం. 4వదిగా, యెహోవా నడిపించే సంవత్సరం. ఆమేన్. ఏ సంవత్సరం అండి? దగ్గరగా చెప్పండి. ఎందుకులేండి నేనే నడుస్తాను అన్నవాళ్ళు దేవునికి స్తోత్రం చెప్పండి. ఆయన ఎందుకు నన్ను నడిపిస్తాం? నేను నడుస్తా, నా కాళ్ళు ఉన్నాయిగా. అందుకే మనం నడుస్తున్నాం కాబట్టే నేను అంటలా, బైబిల్ చెప్తున్నమాట. అదే ద్వితీయోపదేశకాండం అదే 8వ అధ్యాయము 4వ వచనంలో యెహోవా నడిపించిన సంవత్సరాలు వాళ్ళకి ఎలాగున్నాయో చెప్పనా? ద్వితీయోపదేశకాండం 8:4లో ఈ 40 సంవత్సరములో నువ్వు వేసుకొని నా బట్టల పాతగిల్లలేదు. ఈ మాట హైలైట్ చేసుకోండి. నీ కాళ్ళు వాయలేదు. ఇప్పుడు నా వైపు చూడండి. పోయిన సంవత్సరం అంతా అయ్యా కాళ్ళు వాపయ్యా, అందుకే మందిరానికి రావట్లే. సంవత్సరం ప్రభువా ఏం వాసిపోతున్నాయి చెప్పండి? ఏం వాసిపోతున్నాయి? కాళ్ళు వాసిపోతున్నాయి. ఏ సంవత్సరం? పోయిన సంవత్సరం దాకా అదే పని. కానీ దేవుడు నడిపిస్తేనంట కాళ్ళు వాపు కూడా రాల. చప్పట్లు కొడతారు సార్, బిగ్గరగా చప్పట్లు కొట్టాలి. అందుకే నీ కాళ్ళను కూడా ఎవరి స్వాధీనంలో పెట్టాలి చెప్పాలి? ఎవరి స్వాధీనంలో పెట్టాలి? పాదాల గురించి కూడా వివరంగా రాయబడింది. సువార్త ప్రకటించు వారి పాదములు పర్వతముల మీద ఎంతో సుందరములు అని బైబిల్ చెప్తుందండి. యెహోవా నడిపించే సంవత్సరంలో నువ్వు నడిస్తే ఇశ్రాయేలుతో అంటున్నాడు, నేనంటలా, ఇశ్రాయేలుతో దేవుడు అంటున్నాడు, వారి వస్త్రాలు పాతగిలలా, వాళ్ళ కాళ్ళకు కూడా ఏమి రాలా? వాపు రాలేదంటండి. ఈ సంవత్సరం ప్రభువా, గత సంవత్సరం అంతా నేను కాళ్ళ నొప్పులతో కాళ్ళ వాపులతో బాధపడ్డానేమో, ఈ సంవత్సరము నాకు అలాంటి పరిస్థితి రాకుండును గాక, నీవే నా కాళ్ళను నడిపించుదువు గాక. దేవుని సన్నిధిలో చేతులెత్తి ఆ మాట అనండి. ప్రభువా, ఈ సంవత్సరము నా కాళ్ళను నువ్వు నడిపించుదువు గాక అనండి. ఈ సంవత్సరము నా కాళ్ళను నువ్వు నడిపించుదువు గాక. అప్పుడు నా కాళ్ళకు వాపు రాదు, అప్పుడు నా కాళ్ళకు నొప్పి రాదు. లేడి కాళ్ళ వలె నా కాళ్ళు చేయదువుగాక. అందుకే మలాకి 4:2 ఉంటుంది, అతని రెక్కలు మీకు ఆరోగ్యం కలుగు చేసినప్పుడట కొరవ్విన దూడలు గంతులు వేసినట్టు గంతులేస్తారట. దేవునికి స్తోత్రం. అలా జరగాలి అని అంటే ఈ సంవత్సరం మనకి ఏ సంవత్సరంగా జరగాలి? యెహోవా నడిపించే సంవత్సరంగా జరుగునుగాక అనండి. యెహోవా నడిపించే, నిన్ను నువ్వు నడిపించుకోబాకు. దయచేసి ఇతరుల చేత నడిపించబడబాకు. దేవా నువ్వే నన్ను నడిపించాలి. ఈ సంవత్సరము ఎలా జరగాలి నా జీవితంలో అంటే నువ్వు నడిపించే సంవత్సరంగా ఈ సంవత్సరం నా జీవితంలో జరిగితే అప్పుడు నాకే సమస్య ఉండనే. దేవుని నడిపింపులో అంతా సంతోషమేనండి.
దేవుడు నడిపిస్తున్నప్పుడట వినండి, ఒకవేళ నువ్వు అప్పుడప్పుడు అగ్నిలో పడ్డావు అనుకో, అగ్నిలో నడుస్తున్నావు అనుకో, బైబిల్ చెప్తుంది యెహోవా నడిపిస్తున్నప్పుడు అగ్నిలో పడి వెళ్ళినా అవి నిన్ను, అగ్నిలో పడి వెళ్ళినా అంటే కాళ్ళతో నడుస్తున్నారుగా, అగ్నిలో పడి నడుస్తున్నా సరే అవి నిన్ను కాల్చజాలవు, జలమూలలో పడి వెళ్ళినా అవి నీ మీద పొర్లి పారవు. ఎప్పుడు తెలుసా? యెహోవా నడిపించే సంవత్సరం ప్రియులారా. కనుక ఈ సంవత్సరం హృదయపూర్వకంగా నేను కోరుకుంటున్నాను, మీ అందరినీ, మనందరినీ, మన పిల్లల్ని, మన సమస్తాన్ని, ఎస్పెషల్లీ నిన్ను యెహోవా మాత్రమే నడిపించును గాక. ఐదవది ఆఖరిది వినేసి మనం ప్రార్థన చేసేసుకుందాం. ఇప్పటివరకు ఎన్ని సంవత్సరాలండి? ఎన్ని సంవత్సరాలు? 4. 1 100 ఫలము పొందిన సంవత్సరం. 2 సుఖజీవముతో గడుచు సంవత్సరం. 3 నిమ్మళంగా ఉండు సంవత్సరం. 4 యెహోవా నడిపించు సంవత్సరం. ఎలాగుంటుంది అది? 5వది ఆఖరిది వినేసి మనం ప్రార్థన చేసుకుందాం. మనందరికీ కంఠస్థమైన మాట, మనం ఎప్పుడు చదివే మాట 65వ కీర్తన 11వ వచనం. మనం ఎప్పుడు చదివే మాట, పుట్టినరోజు రాగానే చెప్పే మాట 65వ కీర్తన 11వ వచనము. సంవత్సరమును నీ దయా కిరీటమును ధరింపజేసి ఉన్నావు. దేవునికి స్తోత్రం చెప్పండి. యెహోవా నడిపించే సంవత్సరం ఎలాగుంటుందంటే నూరంతలు ఫలము పొందే సంవత్సరంగా ఉంటుంది. ఆమెన్. యెహోవా నడిపించే సంవత్సరం ఎలాగుంటుందంటే సుఖజీవముతో గడిచే సంవత్సరంగా ఉంటుంది. ఆమెన్. యెహోవా నడిపించే సంవత్సరం ఎలాగుంటుందంటే నిమ్మళంగా ఉండే సంవత్సరంగా ఉంటుంది. ఆమెన్. 5వది ఆఖరిది యెహోవా నడిపించే సంవత్సరం ఎలాగుంటుందంటే, ఎలాగుంటుందండి? దయా కిరీటమును ధరింపచేయు సంవత్సరం అనండి. ఏ సంవత్సరం? దయా కిరీటాన్ని ధరింపజేయు సంవత్సరము. ఈ సంవత్సరం ఎలాంటి సంవత్సరమో మన జీవితంలో దేవుడు జరిగించును గాక. దేవుడు